దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యం చెప్పటానికి ప్రభువారు సహాయం చేశారు. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయని బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, మరొక పర్యాయము నైనా నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకే స్తోత్రాలు. ఈ సమయంలో మీ సన్నిధి నాతో ఉంచి మహిమ పొందండి. వినువారికి మేలుకరముగాను దీవెనకరముగాను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సేవని అభివృద్ధి చేయండి, ఆత్మలను రక్షించండి, రోగులను స్వస్థపరచండి, కుటుంబాలను ప్రభువా కట్టండి, యవనస్తులకు రక్షణ దయచేయండి, వృద్ధులను ఆదరించి బలపరిచి మహిమ పొందండి. ప్రపంచమంతా మీ సేవ జరిగినట్లుగా సహవాసాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. చూడండి, ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ప్రవక్త సరా, జరగబోయేవి, జరిగినవి, అలాగే మరి జరిగేవి అన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ తల్లి చెప్పేస్తుంది. అంత వరం కలిగినటువంటి తల్లి. గమనించండి ప్రియులరా, దేవుడు సంఘాభివృద్ధి కొరకు వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు. ఆత్మీయతలో మనము ఎదిగే కొలది, ప్రార్థనలో బలపడే కొలది, వాక్యములో మనము మరి అనుభవం సంపాదించే కొలది ప్రియులరా, దేవుడు మనకి కొన్ని గిఫ్ట్లు ఇస్తాడు, కొన్ని వరాలు ఇస్తాడు, కొన్ని ఫలాలు ఇస్తాడు. అలాగనే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సహవాసం అభివృద్ధి కొరకు ఈ వరాలను ఫలాలను మనము మరి దేవుని యొక్క కృపను బట్టి వాడుకోవలసిన వారమై ఉన్నాము. కనుక చూడండి ప్రియులరా, ఈ హన్న ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అనగా సౌఖ్యము, సంతోషము అని అర్థము. ఆషేరు అనగా సౌఖ్యము, సంతోషము అని అర్థము. హన్న అనగా దయగలిగిన స్త్రీ. చూడండి ప్రియులరా, గమనించండి, ఆషేరు గోత్రికురాలు మరి పనుయేలు కుమార్తె ఎంత దయగలిగిన బిడ్డ. మనం గమనించండి ప్రియులరా, మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క దీనత్వాన్ని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, తగ్గింపు జీవితాన్ని బట్టి ఏం చేస్తాడంటే దేవుడు మనలను లేవనెత్తుతాడు. గమనించండి ప్రియులరా, మానవులమైనటువంటి మన జీవితంలో భక్తి చేసేటువంటి మన జీవితాలలో మనము మన ఆత్మీయతను బట్టి దేవుడు పరిచర్య భారాలు మనకు దేవుడు మన భుజాల మీద పెడతాడు. అట్లా ఈ తల్లి మీద ఒక భారం పెట్టాడు. ఏంటి ఆ భారం? చూడండి ప్రియులరా, ఆ భారం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల కొరకు దేవాలయంలో ఉండి ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేయటం. చూడండి, ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి. చూసారా ప్రియులరా, ఆమెకు మరి దాదాపు 14 సంవత్సరాల వయసులో ఆ దినాల్లో వివాహం జరిగి ఉండొచ్చు. తర్వాత సుమారు ఎన్ని సంవత్సరాలు
విధవరాలుగా ఉంది. 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. ఏమండి, దాదాపు 104, 105 సంవత్సరాలు ఆమె జీవితం. ఎంత ఆశీర్వదించబడినటువంటి ఆరోగ్యం ఇచ్చాడండి దేవుడు. కపటం లేకోకుండా ఉంటే, ఏమండి, మోసం లేకుండా ఉంటే, అబద్ధాలు లేకుండా ఉంటే, నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని వాక్యంలో ఉంది. చూడండి ప్రియులరా, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నీవు నా ఆజ్ఞలను గైకొని ఎడల అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. చూడండి ప్రియులరా, నా వలన నీవు దీర్ఘాయుష్మంతుడు కనుక దీర్ఘాయుష్ కూడా దేవుడు ఇవ్వాల్సిందే. 104 సంవత్సరాలు 105 సంవత్సరాలు బ్రతికిందంటే ఆ తల్లి మరి అంత ధన్యురాలండి. ప్రియులరా, కనుక వైద్యుడైనటువంటి లోకా గారు ఎంత చక్కగా వివరంగా రాస్తున్నాడండి. వైద్యుడైన లోకా గారు గ్రీకు దేశస్థుడు. అతడు ఒక అన్యుడు, దేవుని ఎరిగినవాడు, మారుమనసు పొంది రక్షించబడి వైద్యం చేస్తూ దేవుని సేవ చేస్తూ ఇలాగా లోకా సువార్త అట్లాగే అపోస్తుల కార్యాలు కూడా వైద్యుడైన లోకయే రాసినాడని చరిత్రకారులు చెప్పుచున్నారు. కనుక క్రీస్తు శకం 60వ సంవత్సరంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 60వ సంవత్సరం క్రీస్తు శకంలో రాయబడినటువంటి ఈ యొక్క లోకసువార్త ఎంత చక్కగా వివరంగా రాస్తూ ఉన్నాడండి. ఒక్కొక్కటి పేరు, ఆషేరు గోత్రికురాలు, పెనియేలు కుమార్తె, గోత్రం చెబుతున్నాడు, తండ్రి పేరు చెప్పాడు, ఆమె పేరు చెప్పాడు. ఎంత చక్కగా వివరంగా బైబిల్లో ప్రతి మాట ఎంత స్పష్టంగా, ప్రతి గోత్రం, ప్రతి విషయం ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసించినప్పుడు మనం ఎంత ఆనందించాలి, ఎంత స్తుతించాలి, ఎంత ఘనపరచాలి. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకును కదా, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును కదా. ఓ సహోదరుడా, ఓ సహోదరి, భక్తి కలిగిన దాని అని చెప్పుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటున్నా, పాటలు పాడుతున్నానని చెప్పుకుంటున్నా, జ్ఞానం కలిగి నీ భర్తని, నీ అత్తమామలను, నీ యొక్క ఇరుగు పొరుగు వారిని, నీ యొక్క స్నేహితులను నువ్వు మరి చక్కగా నీవు వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? అబద్ధం ఆడకుండా నీవు చక్కగా నడుచుకునే దాన్ని బట్టే నీ ఇంట్లో నీకు సాక్ష్యం ఉంటుంది. నీ పిల్లల్లో నీవు ధన్యురాలు, మా తల్లి ఎంత ధన్యురాలండి, మంచి ప్రార్థన పర్రాలండి, అబద్ధం ఆడదండి అని చెబుతారు. జోగారు అన్నారు ఒకసారి, నా తల్లిదండ్రులు ఎక్కడ పోట్లాడుకోవటం కానీ, గొడవలు ఆడుకోవటం కానీ, తర్వాత ఎక్కడ అబద్ధం ఆడటం కానీ నేను ఎక్కడా చూడలేదు, వినలేదు. నేను ఎన్నడూ మా కుటుంబంలో దాని యొక్క ఆ ఛాయ్ కూడా కనబడలేదు అని చెబుతున్నారు. ఎంత చక్కటి సాక్ష్యం అండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ ఇల్లును కట్టుకునే స్త్రీగా ఉన్నావా? పడగొట్టుకునే స్త్రీగా ఉన్నావా? చెడ్డ మాటల్లో పలికినట్లయితే నీ జీవితం, నీ ఇల్లు కూలిపోద్ది. ప్రార్థన జీవితం లేకపోతే నీ యొక్క గృహము కూలిపోద్ది. కానీ తల్లి విషయంలో మనం చూస్తే 7 ఏండ్లే పెనిమిటితో సంసారం చేసింది. బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలు అయ్యుండి. ఎంత ఆయుష్ అండి దేవుడు, ఎంత నీ ఆయుష్, వృక్షాయుష్ అని బైబిల్లో ఉంది ఒక మాట. ఏమండి, దేవుడు మనకి దీర్ఘాయుష్నివ్వాలి. దేవుని సేవ నిమిత్తము సువార్త ప్రకటించడానికి, ప్రయాణాలు చేయటానికి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి. బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు ప్రభువారు. కనుక ఎలాంటి రక్తంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా యేసు నామములో
ప్రతిరోజు నీవు దాన్ని గద్దిస్తూ, దానిని నీవు ఓడిస్తూ, దానిని నీవు పారద్రోలుచు, ప్రతి ఇబ్బందిని, ప్రతి నీరసాన్ని, ప్రతి వ్యాధిని నీవు యేసు నామములో ఉచ్చరిస్తూ దాన్ని గద్దించి, కాల్చు ప్రభువా, దానిని నాలోకి రాకుండా చేయి, నాకు ధైర్యం, శక్తి, బలం దయచే ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు భూమి మీద. సహోదరుడా, సహోదరి, చూడండి, 84 సంవత్సరాలు విధవరాలయ్యండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి ప్రియులరా, అప్పుడు యేసు ప్రభువారు ఆమెకి ఏమన్నా వాక్యం చెప్పారా? అప్పుడు ఏమన్నా సేవకులు ఉన్నారా? అప్పుడు ఏమన్నా గమనించండి ప్రియులరా, బైబిల్ ఉందా? ధర్మశాస్త్రం ఉంది. కానీ దేవుని యందు భయభక్తులతో ఏం చేస్తుంది? విశ్వాసము దేవుడు వస్తాడు. కనిపెట్టుకొనుచూ ఉందండి. యేసుప్రభు కొరకు కనిపెట్టుకొనుచూ ఉంది. యేసుప్రభు రాకడ ఆ సుమియోనికి ఎలాగా అర్థమైపోయిందో ఈ తల్లికి కూడా అలాగే అర్థమైపోయింది. ఎంతో కనిపెట్టుకుంటూ, నీతిని కాపాడుకుంటూ, ఎంతో జాగ్రత్తగా ఏం చేస్తుంది అనుకున్నారు? విశ్వాసంతో ప్రార్థన చేస్తూ, ఇశ్రాయేలీల కొరకు ఆదరణకర్త వస్తాడు, యూదులను రక్షించేవాడు వస్తాడు, మమ్మల్ని రక్షించేవాడు వస్తాడు, మమ్మల్ని కాపాడేవాడు వస్తాడు, మాకు సహాయం చేసేవాడు వస్తాడు, మెస్సియా వస్తాడు, రక్షకుడు వస్తాడు. చూడండి ప్రియులరా, మమ్మల్ని విమోచిస్తాడు. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న భక్తుల కొరకు, క్రొత్త నిబంధనలో ఉన్న భక్తుల కొరకు ఆయన అటువైపు ఉన్నవారి కొరకు, ఇటువైపు ఉన్నవారి కొరకు, ముందున్న వారి కొరకు, తర్వాత ఉన్నవారి కొరకు, అందరి కొరకు క్రీస్తు ప్రభువారు నరుడుగా వచ్చి సిలువలో మనకు రక్తాన్ని చిందించారు. ఆ రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ. పాత నిబంధనలో ఉన్నవారు కానివ్వండి, క్రొత్త నిబంధనలో ఉన్నవారికి కానివ్వండి, యేసు ప్రభువే దిక్కు. ఆయన ద్వారే పాపక్షమాపణ, ఆయన ద్వారానే పరలోక రాజ్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చూడండి, వ్యక్తిగతంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారండి. క్రీస్తుని పూజించాలని ఎంత ఆశ కలిగి ఉన్నారండి వీళ్ళు. ఆ లేఖనాల్లో, యెషయా గ్రంథంలో, ఇంకా కొన్ని లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఆ వాక్యాలు చదువుకుంటూ, ఆ వాక్యాలు ఎప్పుడు నెరవేరుతాయా, ఆ ప్రవచనములు ఎప్పుడు నెరవేరుతాయా అని కనిపెట్టుకుంటూ, విశ్వాసంతో, నీతితో, భక్తితో, ఉపవాస ప్రార్థనతో, పరిచర్యతో ఆ మందిరంలో ఉంటూ, ఆ మందిరపు ఆవరణములో ఆ యొక్క ఆ గిన్నెలు, ఆ మందిరపు వస్తువులను శుభ్రం చేసుకుంటూ, ఆ మందిరాన్ని ఊడుస్తూ, చాపలేస్తూ, ఏమండి, ఆ యొక్క దీపాన్ని వెలిగిస్తూ, ఆ శుభ్రంగా కనిపెట్టుకుంటూ ఎంత భక్తిని ప్రదర్శిస్తుంది. సోదరుడా, సోదరి, దావీదు అంటాడు, నీ మందిరములో నేను చిరకాలము నివాసము చేసేదను, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. కొంతమంది ప్రియులరా ఆదివారం నడుస్తారు, వెళ్ళిపోతారు. ఆ మందిరంలో ఏది అవసరమో, చాపలు ఉన్నాయా లేవో, లైట్లు ఉన్నాయా లేవో, ఫ్యాన్లు ఉన్నాయా లేవో, కరెంటు బిల్లు ఎలా కడుతున్నారా, ఇవన్నీ ఆరా తీసుకోరు. ఏదో మినిస్టర్ లాగా ఎంతో చక్కగా టిప్ టాప్గా అలంకరించుకొని వస్తారు. ఇక చక్కగా మళ్ళీ ప్రార్థన కూడా చేయించుకోరు. వాళ్ళ సంగతులు ఏమీ చెప్పరు, వాళ్ళ విషయాలు ఏమీ అయ్యి అవకముందే ఆమెన్ అనే సేవకులు ఆమెన్ అని అనకముందే లేచి వెళ్ళిపోతారు. అదేం ఆత్మండి? ఏమండి, అలాగని నీవు
నడుచుకుంటే నీకు మార్కులు తగ్గిపోతే నువ్వు పాస్ అవ్వలేవు, పై తరగతి. పరలోక రాజ్యము ఏమాత్రము దొరకదు. ఈ భూమి మీద సంతోషం, సమృద్ధి దొరకదు. ప్రియులరా, నువ్వు మందిరంలో పరిచర్య చేయాలి, మందిరంలో మంచినీళ్ళు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి, లైట్లు ఎలా పనిచేస్తున్నాయా చూసుకోవాలి, ఫ్యాన్లు ఎలా పనిచేస్తున్నాయో చూసుకోవాలి, చేపలు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. కనుక మందిరంలో ఏది తక్కువగా ఉందో అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇటు సేవకులు చూసుకోవాలి, ఇటు విశ్వాసులు కూడా చూసుకుంటా చక్కగా వాక్యానుసారంగా నడుచుకోవాలి. బైబిల్లో యేసుప్రభువు వారు ఏమన్నారు? నా పని చేస్తే నేను మీ పని చేస్తాను, నా పని చేస్తే మీ పని నేను చేస్తాను అని చెప్పారు ప్రభు. ప్రియులరా, దేవుని పని ఏమో నీవు సున్నా చూడతావు, నీ పని ఏమో బాగా జరగాలనుకుంటావు. పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇళ్ళు కూడా కట్టుకునే శక్తి సామర్థ్యాలు దేవుడు ఇవ్వాలి, స్థలాలు కొనుక్కోవాలి, వాహనాలు కొనాలి, అన్నీ సమృద్ధిగా ఉండాలి. దేవుని పని ఏమో నీవు నిర్లక్ష్యం చేస్తావు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, వాక్యం వినుచున్నటువంటి ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అన్న, దావీదైతే అలా లేడు. ఇక్కడ అన్న ప్రవక్తని అలా లేదు. దేవుని దేవాలయాన్ని తన ఇల్లుగా తన యొక్క మరి ఇక్కడే నా జీవితం, ఇక్కడే నా తుది శ్వాస, ఆ చివరి శ్వాస ఇక్కడే అన్నట్లుగా తన ఆత్మ, తన ప్రాణము, తన శరీరము, తన యొక్క జీవితం అంతా దేవుని సన్నిధిలో ఆమె కనిపెట్టుకుంటూ తన జీవితాన్ని సమర్పించుకుంటూ పరిచర్య చేస్తూ ప్రవక్తినిగా వచ్చే పోయే వాళ్ళకి ప్రార్థనలు చేస్తూ ఎంతో ఆదరణతో కూడిన మాటలు చెప్పుచు, నీతితో కూడిన మాటలు చెప్పుచు, పరిశుద్ధంతో కూడిన మాటలు చెప్పుచు, ప్రార్థనాపూర్వకంగా అనేక కుటుంబాలని కట్టుచు ఆ తల్లి ముందుకు సాగుచూ ఉన్నట్లుగా చూస్తున్నాం. చూడండి ప్రియులరా, దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేచుండెను. రెయ్యింబగళ్ళు ఒక్క ఆదివారం నాడు కనపడతావు ఓ విశ్వాసి, ఇక బుధవారం కనపడవు, శనివారం కనపడవు. ఇక్కడ ఈ యొక్క హన్న చూడండి, తన జీవితంలో రెయ్యింబగళ్ళు అంటే ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉంటూ ఏం చేస్తూ ఉంటుంది? విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఏదో ఉన్నది తిని, ఏదో ఆ వస్త్రాలు కట్టుకొని, ఏమండి వస్త్రాలు లేవే, ఆహారం లేదే, సరైన నివాసం లేదే, సరైనటువంటి వసతులు లేవే, సరైనటువంటి ఎక్కడ లేవే అని భూ సంబంధమైన మనసుతో, భూ సంబంధమైన ఆలోచనలు ఆమెకు లేవు. శరీర సంబంధులు శరీర విషయాల మీద మనసుంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద మనసుంచుతారు. శరీర సంబంధులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని శరీర సంబంధులు ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధులు అయ్యో ప్రార్థన చేసుకోలేదే ఈరోజు, అయ్యో బైబిల్ చదువుకోలేదే, అయ్యో దేవుని యొక్క సువార్తను నేను నిర్లక్ష్యం చేస్తున్నానే, ప్రభువా నన్ను బట్టి సేవ పాడైపోతుందయ్యా, ప్రభువా నన్ను బట్టి సహవాసం పాడైపోతుందయ్యా, అయ్యా నన్ను బట్టి నీ రాజ్యం కూలిపోతుందయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను దిద్దయ్యా, నన్ను కడుగయ్యా అని
ఆత్మ సంబంధులు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా క్షమించని. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నువ్వు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా సహోదరుడా? నువ్వు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా సహోదరి? నీ మనస్సాక్షిని ఒక్కసారి నీ మనస్సాక్షిని నీవు పరిశీలన చేసుకో. సమయానికి వస్తావా ప్రార్థనకి? బుధవారం, శనివారం, ఆదివారం సమయానికి వస్తావా? దేవుని సన్నిధిలో నువ్వు ఇష్టపూర్వకంగా ఘనమైన కానుకలు ఇస్తావా? ఏదో నీకు తోచిన కానుక, నీకు నచ్చిన కానుక, దేవుని సంతోషపరిచే కానుకేసింది. విధవరాలైన ఆ యొక్క తల్లి 2 కాసులు తనకున్నదంతా వేసింది. ఆమె ఆశీర్వదించబడింది. వెంటనే యేసుప్రభువు వారు మీకున్న దాంట్లో వేశారు, ఆమె లేని దాంట్లో నుంచి సమస్తం వేసింది, మీకంటే ఆమె ఎక్కువ వేసిందని ఆ విధవరాల్ని మెచ్చుకున్నాడు ప్రభు. చాలామంది ఉండి కూడా లేని పరిస్థితుల్లో అయితే వారిని మనం ఏమనలేము. ఉండి కూడా ఏం చేస్తారు? దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధిగా వారు వేయటానికి ఇష్టపడరు. కనుక కొంచెం విత్తితే నువ్వు కొంచెమే కోస్తావు, సమృద్ధిగా విత్తితే నువ్వు సమృద్ధిగా కోస్తావు. ఉంది కదా బైబిల్లో. అణిచి కుదించి నీవు తల కొట్టి నువ్వు అలాగా కొరస బుద్ధితో నువ్వు ఇస్తే నీకు కూడా అలాగనే కొలవబడుద్ది సహోదరుడా, సహోదరి. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నువ్వు ప్రయాసపడాలయ్యా. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నువ్వు ప్రయాసపడాలమ్మా. కనుక ఈ తల్లి విషయంలో మనం చూస్తే సుఖభోగాల కొరకు, ఆడంబరాల కొరకు, లేకపోతే ఇంకా అలంకరణల కొరకు, లేకపోతే గొప్ప గొప్ప వాటిని వెతకలేదు ఈ తల్లి. ఎంత చక్కగా దేవుని ఆరాధిస్తూ క్రిస్టమస్ చూసిందండి ఆమె. యేసుని చూస్తే క్రిస్టమస్ని ఆమె చూసినట్టే. చూడండి, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి చూసారా? అంటే క్రీస్తు మందిరంలోకి వెళ్ళినప్పుడు 8వ రోజు సున్నత చేయటానికి తీసుకొచ్చినప్పుడు ఆమె కూడా బయట ఉంటున్నావా, లోపలికి ఉంటున్నావా? బయట భక్తి చేస్తున్నావా, లోపల భక్తి చేస్తున్నావా? లోపలికి వెళ్ళి, క్రీస్తులోనికి వెళ్ళి, దేవుని లోనికి వెళ్ళి, లోపలికి వెళ్ళి ఆ గడియలోనే, ఆ క్షణంలోనే. ఎంతసేపు అండి రక్షణ? ఎంతసేపు అండి దేవుడు దర్శిస్తే? ఎంతసేపు అండి? ఆ గడియలోనే. కొర్నేలు కుటుంబం ఆ రోజులోనే పేతురు వాక్యం విని మేలు పొందుకోలేదా? ఓ సహోదరుడా, సహోదరి, ఎంతకాలం నుండి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? రక్షణ విషయమై, మారుమనసు విషయమై ఎంతకాలం నుండి అశ్రద్ధ చేస్తున్నావు? ఈ తల్లి అయితే, అన్న అయితే ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి, అంటే దేవుని స్తుతించుచు, దేవుని గణపరుస్తూ, అయ్యా 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 నీ రాక కొరకే మేము వేచి ఉన్నామయ్యా, మా జీవితాలు ధన్యమైనవి అయ్యా. అయ్యా చూసారా ప్రియులరా? రక్షించబడ్డారండి, పరిశుద్ధులండి వాళ్ళు. ఏ పాపము తెలియదండి ప్రియులరా, ఏ దోషము తెలియదండి. అరామారా లేనివాళ్ళండి, యుక్తి లేని వాళ్ళండి, లోపల ఒకటి బయట ఒకటి లేనివారండి. ఉన్నదేంటో నీతిగా, న్యాయము, యథార్థతగా చెబుతారండి, మాట్లాడతారండి. అలాంటి వారిని దేవుడు రక్షించడా? దేవుడు కాపాడడా? దేవుడు సహాయము చేయడా? వాళ్ళకి రక్షణ ఇడా? వాళ్ళకి పరలోక రాజ్యం ఇడా? ఇస్తాడండి. కనుక ప్రియులరా,
యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎవరి కొరకైతే కనిపెట్టుచు ఉన్నారో ఆయనే వచ్చాడు మందిరంలోనికి. అప్పటికి 8వ రోజు ఆయన గురించి మాట్లాడుకొనుచు ఎంతో సంతోషముతో, ఎంతో ఆనందముతో, మా పాపముల నుండి, మా శాపముల నుండి విడిపించటానికి యేసుక్రీస్తు బాలుడిగా పశువుల పాకలో జన్మించాడు. వాళ్ళు వచ్చారు, ఈరోజు దేవాలయంలోకి వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు, ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చారు ఆ చిన్న పిల్లవాడిని, ఆ బాలుడిని, ఆ యేసు ప్రభుని అని వాళ్ళు ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక సహోదరుడా, సహోదరి, ఏదో ఆ క్రిస్మస్ అంటే ఆడంబరాలు, ఇంకా లేకపోతే ఏదో కొత్త వస్త్రాలు, ఏదో ఎంతో రుచికరమైన భోజనాలు అయితే అవ్వచ్చు, కానీ పూర్తిగా అది కాదు. ఎంతో అన్నావలే తగ్గించుకొని మరి సామాన్యమైన రీతిలో ఆ తల్లి జీవిస్తూ దేవుని కొరకు బ్రతికింది. అలాగే అలాంటి ఏమీ లేకపోయినా, ఉన్నా లేకపోయినా మరి దాటుతున్న సంతృప్తి కలిగి, భక్తి కలిగి దేవుని కొరకు బ్రతికింది. అలాగా మనం బ్రతుకుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించుడు కాక. తలల వలసంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్న ఏ విధముగా నాయన ప్రభువా సామాన్యమైన స్థితిలో ఆ దేవాలయంలో ఉండి ఎలాంటి పరిచర్య చేసిందో అలాగనే మేము కూడా ప్రభువా నాయన, మేము కూడా నమ్మకంగా ఆయా పరిచర్య చేస్తూ నేను స్తుతించే భాగ్యం దయచేయమని, అనేక ఆత్మలను రక్షించేవారుగా మేము ఉండడానికి సహాయము చేయమని, పరిచర్యను కూడా దీవించండి, టీవీ పరిచర్యను కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువా మీకే వందనాలు. ఎలోహిం టీవీ పరిచర్యను కూడా దీవించి బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నారు. బ్లెస్ చేయమని, అదే షిలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ను ఆశీర్వదించి 5th డొంక రోడ్లో జరిగే పరిచర్యను దీవించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మేఘాల మీద రారాజుగా రాబోచిన శక్తి కలిగిన యేసు పరిశుద్ధ నామములతో మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.